హాయ్ అందరికీ. మా ఇంట్లో బుధవారం రోజు మటన్ కర్రీ, గోంగూర మటన్ కర్రీ చేసిన. సింపుల్గా బగారా రైస్. ఎట్లంటే బగారా రైస్ నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్. దాంట్లో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ నేను పక్కన వేపుకొని కలుపుకున్నా. ఆనియన్స్, బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు, ఉప్పు రైస్లో వేసి సరిపడా ఎసరు వేసేసి కుక్కర్లో 2 విజిల్స్ ఇస్తే పొడి పొడిగా బాగా వస్తుంది. నెయ్యి వేయాలి తిరగమాతకి, నూనె కొంచెం, నెయ్యి కొంచెం. ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ మసాలా పౌడర్ వేసిన నేను. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న, కొంచెం ఆయిల్ వేసి. ఇప్పుడు ఆనియన్స్ వేపేసి కొంచెం కరివేపాకు వేపేసిన. మసాలాకు వచ్చేసి మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఎర్రగడ్డ, ధనియాలు, చెక్క, లవంగం, కొంచెం గోడంబి వేసిన. గోడంబి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న. ఆ మసాలా వేసి ఇది బాగా వేగినాక పసుపు, ఉప్పు వేసి ఆవగిచ్చి పెట్టుకున్నాం కదా, మటన్ వేసేసి సరిపడా నీళ్ళు వేసి ఉప్పు కారం వేసి ఉడికిచ్చేసుకున్నాం. శ్రావణ మాసం మేము నాన్ వెజ్ తిన్నాం, ఇంకా అందుకు నిన్న చేస్తున్నాం. ఎవరైనా కావాలంటే రెసిపీ ట్రై చేయండి. గోంగూర మటన్ ఫస్ట్ మటన్ ఉడికించుకోవాలి సగం, పసుపు ఉప్పు వేసి. తర్వాత గోంగూర సపరేట్గా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, గోంగూర, అల్లం వెల్లుల్లి, పసుపు ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించుకొని తర్వాత ఈ ఉడికించుకున్న మటన్ కూడా వేసి గోంగూర మటన్ రెడీ అవుతుంది. గోంగూర మటన్ బాగుంటుంది కలర్ రైస్లోకి. నిన్న మా ఇంట్లో మటన్ స్పెషల్స్ ఇవి. ఇది గోంగూర మటన్. ఇది ఉడికింది. ఇప్పుడు దీన్ని ఎనుపుకోవాలి గరిటెతో, కానీ పప్పు ఎనిపేది ఉంటుంది కదా దాంతో. కానీ మటన్ అయిపోయింది. దోశలోకి కూడా బాగుంటుంది. జొన్న రొట్టె దోశలోకి కూడా బాగుంటుంది. సూప్ ఇది బగారా రైస్. మేము కలర్ రైస్ అంటాము, మీరు బగారా రైస్ అంటారు కొంతమంది. పొడి పొడిగా బాగా వస్తుంది, ట్రై చేయండి. రసం, టమాటా రసం, పెరుగు పచ్చడి, వైట్ రైస్, మటన్ కర్రీ, గోంగూర మటన్.